హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. గారెలు చేద్దామని ఒక గ్లాస్ శనగపప్పు, ఒక బౌల్ పెసరపప్పు నానబెట్టినాను. నైట్ 7 గంటలు నానబెడితే సరిపోతుంది. నేను నైట్ పడుకునే ముందు నానబెట్టినాను. ఇవాళ మార్నింగ్ ఇప్పుడు రుబ్బేస్తాను. పిల్లలు బాగా నీట్గా కడిగేసిన వాటర్ అన్నీ డ్రైన్ చేసుకోవాలి. పప్పునంతా పక్కకని దీంట్లో పెసరపప్పు వేసేద్దాం. ఇట్లా 2 కలిపే రుబ్బుతాం కదా, పక్కకు పెట్టుకుంటే వాటర్ అన్నీ డ్రైన్ అయిపోతుంది. ఇంకొకటి సపరేట్ అంటే టైం బాగా పడుతుందని 2 ఒక దాంట్లో వేసేస్తున్నా. ఒక 5 నిమిషాలు ఆగి తీసేసి రుబ్బేస్తా. ఈ పప్పులోనే ఒక రెబ్బ కరివేపాకు, 1 ఇంచు అల్లము, 6 పచ్చిమిరపకాయలు 5 ఉన్నాయి. మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇవి బాగా కారం, నేను కొంచెం తక్కువ వేస్తున్నా. 1 స్పూను జీలకర్ర కూడా వేసిన అండి. అవన్నీ మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టుకొచ్చిన మిక్సీ పట్టిన పిండి అంతా ఇంకొక బౌల్లో వేస్తున్నా. మిక్సీ పట్టే ముందే కొంచెం శనగపప్పు, కొంచెం పెసరపప్పు తీసి పక్కకు పెట్టిన. పైన వేసుకుంటే మంచి క్రిస్పీగా ఉంటాయి. ఇదే ఆ పప్పు అంతా కూడా పట్టిన పిండిలో వేసుకోవాలి. శనగపప్పు, పెసరపప్పు రుబ్బిన పిండిలో వేసేసిన ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. దీంట్లో ఇప్పుడు ఒక ఆనియన్, పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకున్న, ఒక కట్ట కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న, ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న. కడిగిన కాబట్టి తడి ఉందని ఒక క్లాత్తో వేసి ఆరబెట్టుకున్నా. ఎందుకంటే తడితో వేస్తే మనం పట్టిన పిండి అంతా కొంచెం వాటర్ అవుతుంది. అట్లయితే ఆయిల్లో గారెలు వేసినప్పుడు ఆయిల్ ఎక్కువ పడుతుంది. అందుకోసమని డ్రై చేసి వేసుకున్న. ఈ పప్పులో ఇవన్నీ వేస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసుకోవాలి, తర్వాత కొత్తిమీర, తర్వాత కట్ చేసి పెట్టిన కరివేపాకు మొత్తం వేసేసుకోవాలి. పొయ్యి మీద ఆయిల్ పెట్టేసిన సౌండ్ వస్తుంది చూడండి. ఇప్పుడు కొంచెం ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. రుబ్బేటప్పుడు 1 టీ స్పూన్ వేసిన. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అన్నీ కలిసేట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా పిండి గట్టిగా ఉండాలి. లూజ్గా అయితే ఆయిల్ చాలా లాగుతుంది. ఇప్పుడు దీనికి అసలు ఆయిల్ పట్టదు. పెసరపప్పు, శనగపప్పు గారెలకు అస్సలు ఆయిల్ పట్టది. మంచిగా అన్నీ కలిసేట్టుగా మంచిగా కలుపుకోవాలి. అంతా మంచిగా కలిపేసిన ఆయిల్ కూడా కాగింది. ఇప్పుడు గారెలు వేసుకుందాము. గారెలు వేళ్ళ మధ్యన పెట్టి పెద్ద నీళ్ళతో ఒత్తుకుంటూ వేసుకోవాలి. వడల్లాగా అరచేతిలో పెట్టి ఒత్తేసి వేయకూడదు. ఇప్పుడు నేను చూపించే విధంగా ఈ విధంగా వేస్తేనే వాటిని గారెలు అంటారు. పెసరపప్పు గారెలు ఇట్లనే వేసుకోవాలండి, వడల్లాగా వేసుకోకూడదు. సన్నగా వస్తేనే బాగుంటాయి. ఇవి లావుగా వేయవద్దు, అలా సన్నగా వేసుకోవాలి. ఎంత సన్నగా వెళితే అంత సన్నగా వేసుకోవాలి. కడాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి. కడాయికి సరిపడా గారెలు వేసేసినండి. కొంచెంసేపు కాలనివ్వాలి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు మరలేసుకోవాలి. ముందు వేసినవి కొంచెం రెడ్గా అయినాయి. ఫ్లేము గారెలు వేసేటప్పుడు హై చేసి తర్వాత కొంచెం మీడియం చేసుకోవాలండి. మరి మొత్తం హైలో కాలితే మాడిపోతాయి, సరిగ్గా వేగవు, లోపల వేగవు, పైకేమో మాడిపోతాయి. మళ్ళీ ఒకసారి కలుపుకొని మరలేసుకుందాము. వేగినట్టు మరలేసుకోవాలి. వీటిలో ఫస్ట్ వేసినవి వేగినాయి, అవి తీసేస్తున్నా. మరి ఎర్రగా కాలితే కూడా బాగుంటాయండి. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ ఉంటేనే మంచిగా ఉంటాయి, టేస్ట్ ఉంటాయి. పసుపు వేయడం మూలంగా మంచి కలర్ వచ్చింది చూడండి. ఆ కలర్ రావాలంటే పసుపు వేసుకోవాలి. ఇంకా వేగిపోయినట్టేనండి. కొంచెం కలర్ వచ్చేసినాయి అన్నీ. ఇంకా తీసేస్తున్నా. ఈ కలర్ వస్తే చాలండి, అంతకన్నా ఎక్కువ కలర్ రాకూడదు. ఆయిల్ అంతా వడిచిపోయేట్టు కొంచెంసేపు పట్టుకొని డ్రైనర్లో వేసుకొని కొంచెంసేపు పక్కకు పెట్టుకుంటే మొత్తం ఇంకేమన్నా ఆయిల్ ఉంటే కూడా వడిచిపోద్దండి. అసలు ఆయిల్ పట్టదు, అస్సలు పట్టదు ఆయిల్. చాలా బాగుంటాయి. ఆయిల్ పట్టదు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. దేవిన గారెలు తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు రెండో వేసుకుందామండి. కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసేస్తా. ఇవి చాలా ఎక్కువ కూడా అవుతాయి. కొంచెం పప్పు వేసినా కూడా చాలా ఎక్కువ అవుతాయి. నేను వేసిందే 2 చిన్న టీ కప్పుల పప్పు వేసిన, వాటికి అంత పప్పు అయింది. అంత అన్ని గారెలు అయిపోయినాయి చూడండి. ఈ వాయి కూడా వేగిపోయింది, తీసేస్తున్నా. ఆయిల్ అంతా ఒడిచిపోగానే తీసి పక్కకు పెట్టుకోవాలి. 3వ వాయి వేస్తున్నా. ఇది లాస్ట్ వాయి. ఈ వాయి కూడా వేగిపోయింది. స్టవ్ బంద్ చేస్తున్నా, తీసేస్తున్నా.
అన్నీ తీసేసినండి, దగ్గర చూపిస్తున్నా ఎట్లా కనిపిస్తున్నాయండి. పప్పు అంతా పైన కనిపిస్తే క్రిస్పీగా మంచిగా ఉంటాయండి. తింటే కూడా పైన పప్పు క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. దీనికి పల్లి చట్నీ చేసిన, పల్లి చట్నీతో కూడా బాగుంటుంది. నాన్ వెజ్తో అయితే ఇంకా అల్టిమేట్ అండి, అసలు దానికి వంకే లేదు. నాన్ వెజ్తో చాలా బాగుంటుంది. ఏ నాన్ వెజ్ అయినా బాగుంటుంది. నేను ఇప్పుడు టేస్ట్ చూస్తున్నా, టేస్ట్ చూసి చెప్తాను మీకు. పల్లి చట్నీతో కూడా చాలా బాగుంటుందండి. చూడండి సౌండ్ ఎట్టొస్తుంది, క్రిస్పీగా వస్తలేదు. బాగుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. నేను చెప్పడం కాదు, మీరు చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. మంచిగా క్రిస్పీగా అయినాయండి. ఎట్లా కరకర సౌండ్ వస్తుంది చూడండి, చాలా బాగా అయినాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో మొత్తం చూసాను, థ్యాంక్ యూ.